కొన్ని ప్రాంతాల్లో ముక్కనుమ పండుగ కూడా 4వ రోజు కూడా జరుపుకుంటారు. ఇంతటి మంచి పండుగని కూడా ఆ యొక్క సంబరాలను కూడా ఆ పండుగ యొక్క ఔచిత్యాన్ని కూడా ప్రజలందరికీ తెలియజెప్పే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సంక్రాంతి పండుగ అనగానే ఇది రైతాంగానికి గ్రామీణ ప్రాంత ప్రజలకి సంబంధించిన యొక్క పండుగ. రైతులు ఆరుగాలం శ్రమించి కష్టపడి పండించిన పంట ఇంటికి వచ్చే సమయంలో జరుపుకునే పండుగ సంక్రాంతి పండుగ. అందువల్ల గ్రామాల్లో అందరూ కూడా తమ యొక్క బంధువులను మిత్రులను తమ ఇళ్ళకి ఆహ్వానించి వారందరితో కలిసి మెలిసి కుటుంబంలో ఉన్న ఇతర సభ్యులు కూడా వేరే చోట ఉంటే వాళ్ళను కూడా గ్రామానికి ఆహ్వానించి కలిసి మెలిసి ఉండే పండుగ సంక్రాంతి పండుగ. అటువంటి పండుగని మనకి ఈరోజు ఆ పండుగలో ఉన్నటువంటి యొక్క ముఖ్య అంశాలు సంక్రాంతి పండుగ అనగానే మనకు గుర్తొచ్చేది అరిసెలు, బూరెలు, బోనాలు, ఇలా అనేక రకాలైన వంటలు ప్రసిద్ధి చెందినాయి. అటువంటి వంటకాలన్నింటినీ కూడా ప్రజలందరికీ పరిచయం చేస్తూ ఈరోజు ఈ పండుగని జరపడం కూడా చాలా సంతోషకరమైన విషయం. సంక్రాంతి అనే దానికి ఒక ప్రాముఖ్యత ఉంది. మన పండుగలన్నిటికీ కూడా ఒక వైశిష్ట్యం ఉంది. మన పండుగలన్నీ కూడా ప్రకృతిని ఆరాధించే దిశగా ఈ పండుగలు ఉంటాయి. ప్రకృతిని పరిరక్షించే విధంగా ఉంటాయి. మనం చెట్టును పూజిస్తాం, పుట్టను పూజిస్తాం, పాముకు పాలు పోస్తాం, వన్య ప్రాణ పరిరక్షణ కోసం పండుగలు జరుపుకుంటాం. ఈ విధంగా ప్రకృతి ఆధారంగా మన పండుగలు ఉన్నాయి. ఈరోజు సంక్రాంతి కూడా సూర్యుడు మకర రాశిలో చేరే రోజు సంక్రాంతి పండుగ జరుపుకుంటాం. ఉత్తరాయణం దిశగా కదలికలు ప్రారంభించేదాన్ని సంక్రాంతికి సూచనగా మనం జరుపుకుంటాం. ఇవాళ సూర్యుడు ఈ ప్రపంచ మానవాళికి మహత్తరమైనటువంటి యొక్క శక్తిని అందిస్తున్నాడు. ఇంతకుముందు యోగాలో సూర్య నమస్కారాలు చేసేవాళ్ళం. సూర్యుడికి నమస్కరిస్తూ అనేక మంది దేవుళ్ళకి దేవాలయాలు ఉన్నాయి, కానీ సూర్య దేవాలయాలు కొంచెం తక్కువగా ఉంటాయి. మనకి ప్రసిద్ధి చెందిన సూర్య దేవాలయం శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో ఉంది. చాలా మంది సూర్య దేవాలయానికి వెళ్ళి సూర్యుడిని పూజిస్తారు. ఈరోజు నేను మీ అందరికీ మనవి చేసేది సంక్రాంతి పండుగ యొక్క విశిష్టత. సూర్యుడు ఆధారంగా సూర్యుడు ఏ విధంగా అయితే ఉత్తరాయణంలో ప్రవేశించి శీతాకాలం ముగిసి ఎండాకాలం ప్రారంభ దిశగా మనం మొదలు పెడతామో అటువంటి సూర్యుడు ఆధారంగా వచ్చిన యొక్క సంక్రాంతి పండుగని పురస్కరించుకొని నేను మీ అందరికీ చేసే మనవి ఒకటే. ఇవాళ ప్రపంచానికి కావలసిన యొక్క శక్తిని, ఎనర్జీని ఇవాళ మనకు లభించేటువంటి యొక్క ఇతర పదార్థాల వలన రాకపోయినప్పుడు కూడా ఒక్క సూర్య శక్తి వలన ఈ ప్రపంచం శక్తిని పొందుతుందనేటువంటి విషయాన్ని నేను మీ అందరి దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. మనందరికీ తెలుసు, ఈరోజు మనకు కావాల్సిన యొక్క ఇంధన వనరులు ఏదైతే క్రూడ్ ఆయిల్ కానీ మిగతా ఇంధన వనరులు కానీ తగ్గిపోతున్నటువంటి సమయంలో భారతదేశం లాంటి దేశం క్రూడ్ ఆయిల్ని దిగుమతులు చేసుకొని లక్షలాది కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని మనం ఖర్చు పెట్టేటువంటి యొక్క ఈ సమయంలో ఇవాళ క్రూడ్ ఆయిల్ దిగుమతులను తగ్గించే విధంగా మనకు కావలసిన యొక్క ఇంధన వనరులను సూర్యరశ్మి ద్వారా, సోలార్ పవర్ ద్వారా, సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం వలన మనం ఆ శక్తిని పొంది దేశం యొక్క ఆర్థిక పరిస్థితిని గట్టిపరుచుకునే యొక్క అవకాశం సంక్రాంతి పండుగ సందర్భంగా మనం అర్థం చేసుకోవాలని చెప్పి నేను మీ అందరికీ మనం చెప్తున్నాను. ఇవాళ క్రూడ్ ఆయిల్ దిగుమతులు మనం తగ్గించుకోవచ్చు.
సూర్యరశ్మి ద్వారా ఉత్పత్తి చేసుకునే విద్యుత్ శక్తిని మనం ఉత్పత్తి చేసుకోవచ్చు. పెట్రోల్ డీజిల్తో నడిచే కార్లని విద్యుత్ ద్వారా నడిచే విధంగా మనం తయారు చేసుకోవచ్చు. ఇటువంటి యొక్క ఆలోచనని మొట్టమొదటిసారిగా 10-15 సంవత్సరాల క్రితమే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గుజరాత్ లో సోలార్ విద్యుత్ యూనిట్ 12 రూపాయలు ఉన్నప్పుడు ప్రారంభించారు. ఇవాళ సోలార్ విద్యుత్ యొక్క ధర 2.5 రూపాయల నుంచి 3 రూపాయలకు వచ్చింది. బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలలో తయారు చేసే విద్యుత్ ధర కంటే సూర్యరశ్మి ఆధారంగా మన దేశ అభివృద్ధికి కావాల్సిన యొక్క శక్తిని సోలార్ విద్యుత్ ద్వారా తీసుకురావడం కోసం చేస్తున్న యొక్క కృషిని మనందరం కూడా గమనించి మన వంతు కూడా మనం ఏం చేయగలుగుతామో ఆలోచించాలని చెప్పి ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను. మనం ఇంట్లో ఖర్చు పెట్టుకునే విద్యుత్తును కూడా దాంట్లో కొంత భాగాన్ని మన ఇంటి పైకప్పున సౌర ఫలకాలను అమర్చుకొని విద్యుత్తును ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం దానికి పూర్తి సహకారాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరూ నేను ఖర్చు పెట్టే విద్యుత్తుని కొంత భాగమైన సౌర శక్తి ద్వారా విద్యుత్తును ఉత్పాదన చేసుకుంటాను, నా ఇంటి మీద సౌర ఫలకాలను ఏర్పాటు చేసుకుంటాను అని ఒక సంకల్పం తీసుకొని సంక్రాంతికి సూర్యుని యొక్క అనుగ్రహాన్ని మనం పొందడానికి కృషి చేయాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ నాకు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన నిర్వాహకులకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.